మన శరీరంలో ఎముకకి కండరాలకు మధ్యన ఈ ఫ్రిక్షన్ని లేదా రాపిడిని తట్టుకునేదానికి లేదా అవాయిడ్ చేయడానికి కాపుతిత్తులు లేదా బర్సా అనే కంతులు ఉంటాయి. సో ఈ బర్సా దాంట్లో చిన్న నీరు అంటే ఇవి ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్. సో ఈ బర్సా ఏ కారణాల వల్ల కానీ ఉబ్బినా కూడా దాన్ని మనం బర్సైటిస్ అని మనం అంటాము. ముఖ్యంగా మనం చూస్తే భుజంలో మనకి సబాక్రోమియల్ అంటే ఈ భుజానికి పక్కన చిన్న ఎముక కింద లేదు ఈ డెల్టాయిడ్ అనే కండరం మధ్యన దాని కింద ఉండే బర్సా ఉబ్బితే కనుక సబాక్రోమియల్ బర్సైటిస్ లేదా డెల్టాయిడ్ బర్సైటిస్ మనం కామన్గా చూసే బర్సైటిస్. దాంతోపాటు ఇప్పుడు మోకాలు చుట్టుపక్కల మనకి 16 నుంచి 18 కాపుతిత్తులు ఉంటాయి. ఈ బర్సా ఉబ్బినా కూడా వాటిని తగు జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఈ బర్సైటిస్తో ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా కామన్గా మనం చూసే బర్సైటిస్ కండిషన్ మనం హీల్ రీజన్లో. సో ఈ హీల్ రీజన్లో టెండోఎక్లిస్ అనే కండరం ఉంటుంది. ఆ కండరానికి మరియు చర్మానికి ప్లస్ కండరం మధ్యలో ఈ బోన్కి మధ్యలో ఈ బర్సా ఉబ్బితే కూడా మనం ఈ రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అని మనం అంటాం. సో యూజువల్గా మనం ఈ బర్సైటిస్ ఎవరెవరిలో చూస్తాము అంటే ఎక్కువగా రన్నింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, లేదా ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్లో కానివ్వండి, లేదా ఎక్కువగా బేర్ ఫుట్ నడిచే వాళ్ళల్లో కానివ్వండి, లేదా ఈ భుజం మీద ఎక్కువ ఒత్తిడి పడి బరువులు మోతాదు మించి లేపే వాళ్ళల్లో కానివ్వండి ఈ బర్సైటిస్ అనే ప్రాబ్లం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా మోకాలు చుట్టుపక్కల కూడా మనం ఈ మోకాలు చిప్ప చుట్టూ లేదా ముందు భాగంలో లేదా పక్క భాగంలో కూడా ఈ బర్సా ఉబ్బితే కనుక మనం యూజువల్లీ అది ప్రీపటలర్ బర్సైటిస్ అని మనం అంటాం. ఈ మోకాలు వంచి కింద ప్రేయర్స్ చేసే వాళ్ళలో కానివ్వండి, లేదా ఎక్కువగా ఇంట్లో పనిచేసేటప్పుడు ఈ ఇల్లు తుడిచేటప్పుడు మోకాలు కింద ఆడడం వల్ల కానివ్వండి ఈ మోకాల్లో ఉండే కాపుతిత్తులు ఉబ్బి బర్సైటిస్ అనే సమస్య పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని నిర్ధారించడం ఎలా? సో దీన్ని మనం క్లినికల్గా చూస్తే ఏదైతే బాడీలో జాయింట్ దగ్గర ఈ బర్సా ఉబ్బినాయో పేషెంట్కి ఈ బర్సా దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఎర్రగా కమిలి కందినట్టు అవుతూ ఉంటుంది, అక్కడ వేడిగా కూడా ఉంటుంది. సో ఈ బర్సా ఈ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు భరించలేని నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదించినప్పుడు ఈ నిర్ధారణ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఈ బర్సా ఎంత ఉబ్బింది దాని యొక్క ఈ పరిమాణం ఎంత కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ బర్సా ఒకవేళ అక్యూట్ బర్సైటిస్ అంటే మొదటిసారి వచ్చింది, ఏ యాక్టివిటీ వల్ల ఈ బర్సాతో బాధపడుతున్నారో తెలుసుకొని ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేసేవాళ్ళు లేదా ఎక్కువగా రన్నింగ్ చేసేవాళ్ళు కాస్త రన్నింగ్ అవాయిడ్ చేసి కొద్దిగా రెస్ట్ ఇచ్చి నొప్పి తగ్గేదానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే మందులు మరియు వాపు తగ్గడానికి కొన్ని మందులు ఇచ్చి కోల్డ్ కంప్రెషన్ ఐస్ ప్యాక్ కంప్రెషన్ ఇచ్చి దాని తర్వాత ఫిజియోథెరపీ ఈ అల్ట్రాసౌండ్ థెరపీ షార్ట్ వేవ్ డయోథెరపీ అనే ఫిజియోథెరపీ చేసి చూడడం జరుగుతుంది. ఒకవేళ నొప్పి తగ్గితే కనుక మాత్రం వాళ్ళ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఏళ్ల తరబడి ఈ బర్సా నుంచి వాళ్ళు ఈ సమస్య నుంచి బాధపడతా ఉంటారు. అలా కాకుండా కాస్త నీరు కనుక బాగా ఉబ్బితే కనుక మాత్రం కాస్త అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ చిన్న సూది వేసి ఆ నీరుని లాగేస్తే కనుక మాత్రం ఆ వాప్ అనేది తగ్గుతూ ఉంది. కానీ ఈ బర్సా చుట్టూ ఒక వాల్ అనేది ఉంటుంది. సో ఆ వాల్ అనేది ఎక్కువ కాలం నెలల తరబడి సంవత్సరం తరబడి వీళ్ళకి ఏ చికిత్స తీసుకోకుండా అదే పనులు చేస్తూ ఉంటే మాత్రం సో మనం ఎన్నిసార్లు నీరు తీసినా కూడా మళ్ళీ నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ట్రీట్మెంట్ ఈ నీరు తీయడం వల్ల వాళ్ళు ఉపశమనం పొందట్లేదు అంటే మాత్రం కొన్నిసార్లు ఆ బర్సాలోకి స్టిరాయిడ్ అనే ఇంజెక్షన్ ఇస్తే కూడా ఆ బర్సా యొక్క సైజు తగ్గి దాని ద్వారా కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఈ బర్సైటిస్ అనే దానికి ఆ బర్సా ఏదైతే ఉందో దాని ఎక్సిషన్ అంటే ఆ బర్సాని తీసేసి సర్జరీ ద్వారా వాళ్ళకి పేషెంట్స్కి ఉపశమనం ఇవ్వడం జరుగుతుంది.